హాయ్ ఫ్రెండ్స్, ఉగాది శుభాకాంక్షలు. పొద్దున్నే తెల్లవారుజామున తెలిసి యాపు పచ్చడి తయారు చేసుకుందాం. ఇలా యాపు వద్ద తీసేసుకోండి. యాపు పచ్చడికి అయితే మనకి ఫుల్ అరటిపళ్ళు ఉండాలి. ఇలా నార్మల్ కాయలు, ఇవి యాలక్కాయ కాయలు, ఇవి జవారి కాయలు. ఇలా అయితే అరటిపళ్ళని తీసుకోండి కావాల్సినవి. ఇలా పుచ్చకాయ అయితే తీసుకోండి. మీకు ఫ్రూట్స్ ఇష్టమైన వాళ్ళు ఇలా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని. కర్బూజ్ ఇష్టమైన వాళ్ళు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. దానిమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి గింజలన్నీ ఉలుసుకుందాం. యాపిల్ అయితే తీసుకోండి, చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందాం. కావాల్సిన గ్రేప్స్ అయితే తీసుకోండి. ఈ పీసులు అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అన్న వేసుకోవచ్చు. నీట్గా 4 సార్లు వాష్ చేసుకోండి. వాటర్ యాపిల్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. మెయిన్ మనకి బెల్లం అయితే కావాలండి. యాపు పచ్చడికి ఇలా 1 kg బెల్లం అయితే తీసుకుని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకుందాం. పచ్చడి అంటే మెయిన్ చింతపండు అండి. ఇవి వేడి నీళ్ళు పోసుకుని మెత్తగా నానబెట్టుకుని మిక్సీకి అయితే పట్టుకుని జ్యూస్ లాగా తీసుకుందాం. చిక్కగా ఉండాలండి. పుట్నాల పప్పు కావాల్సినంత తీసుకోండి. ఇలా కొబ్బరి చిక్కలు అయితే మనం అమాస రోజు కొట్టుకుంటాం కదా, అవి చెట్టుకుని ఇలా పొట్టు అయితే తయారు చేసుకుందాం. యాపు పచ్చడిలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సపోటా టేస్ట్ అయితే బాగుంటుందండి యాపు పచ్చడిలోకి. ఇవైతే చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. మెయిన్ కావాల్సింది మనకి మామిడికాయ అండి. ఇది కూడా తొక్కతో అయినా వేసుకోవచ్చు, లేకపోతే తొక్క తీసి చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం. ఖర్జూరం హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది కూడా మీకు కావాల్సినవి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీడిపప్పు అయితే తీసుకోండి, కావాల్సినవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్ని కావాల్సినవి వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయట్లేదు, జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ అయితే తీసుకోండి, చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి. మీకు కావాల్సినంత ఉల్లిపాయ వేసేయద్దు, ఓన్లీ శాస్త్రానికి అంతే అండి. ఇలా ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి, చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. ఇలా మీకు చిన్న చిన్న కాయలున్నా సరే పళ్ళున్నా సరే ఒకటైతే వేసుకోండి. సంవత్సరానికి ఒకసారి హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా చెరుకు ముక్క అయితే తీసుకోండి. మీకు వీలైతే జ్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసులు శాస్త్రానికి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాపు పచ్చడి అంటే చిటికెడు కారం కంపల్సరీ శాస్త్రానికి అయితే వేసుకోండి. సాల్ట్ చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాం. చిటికెడు పసుపు ఇలా అయితే వేసుకోండి. పచ్చడి అంటే ఇవన్నీ ఉండాల్సిందే. ఇవన్నీ నీట్గా తొక్కలు తీసేసుకుని చిన్న చిన్న పీసుల కింద అది కట్ చేసేసుకుందాం. శుభ్రంగా కడిగి పీసుల కింద అయితే కట్ చేసుకోండి. ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా అయితే తీసుకోండి. యాపు పచ్చడి తయారు చేసుకుందాం. ఉగాది రోజు తెల్లవారుజామున ఇలా అయితే తీసుకుని అన్ని నీట్గా కట్ చేసుకోండి. అరటిపళ్ళన్నీ వలిచేసుకుందాం. మీకు కావాల్సిన అరటిపళ్ళు అయితే ఇలా అయితే వలుచుకోండి. కొబ్బరికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. కొబ్బరి పట్టు ఇలా మిక్సీకి అయితే వేసుకోండి. ద్రాక్ష పళ్ళు ఇలా నీట్గా తీసేసి కడగండి 4 సార్లు. బెల్లం ఇలా మిక్సీకి అయితే పట్టుకుని ఇలా మెత్తగా తయారు చేసుకోండి. చింతపండు గుజ్జు వేడి నీళ్ళు పోసి మెత్తగా గుజ్జులాగా అయితే తీసుకోండి. మిక్సీకి వేసుకుని ఎక్కడ ఏమి చెత్త చెదారం లేకుండా. కావాల్సినంత ఖర్జూరం గింజలు తీసి ఇలా కట్ చేసుకోండి. వాటర్ యాపిల్ పీసులు అయితే ఇలా కట్ చేసుకోండి పలచగా. కావాల్సినంత పుట్నాల పప్పు అయితే తీసుకోండి. కావాల్సినంత జీడిపప్పు తీసుకోండి. చింతకాయ ఇలా అయితే తీసుకోండి. గింజలు తీసేసి యాపిల్ ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి కడిగేసి. దానిమ్మ గింజలు ఇలా అయితే తయారు చేసుకోండి. యాపు ఇలా అయితే తీసి పెట్టుకోండి. చెరుకు ముక్కలు ఇలా అయితే కట్ చేసుకోండి. పెద్ద పీసుల కిందే కట్ చేసుకోండి. సపోటా కాయలు ఇలా అయితే తీసి పెట్టుకోండి, గింజలు తొక్కలు తీసేసి. పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోండి. కర్బూజ్ ఇలా అయితే కట్ చేసుకోండి, తొక్క తీసేసి నీట్గా గింజలు తీసి. పుచ్చకాయ ముక్కలు మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసుకోండి, తొక్క తీసేసి. గింజలు ఉన్నా పర్వాలేదు. మామిడికాయ ముక్కలు ఇలా తొక్కతోనే కట్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇలా అయితే మొత్తం రెడీ చేసుకోండి. ఇలా అయితే మొత్తం రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, నమస్తే. విష్ హ్యాపీ ఉగాది మీ అందరికీ కూడా. ఈ రోజైతే మనం యాపు పచ్చడి అయితే తయారు చేసుకుందాం. ఇలా యాపు అయితే తీసుకోండి. మనకు కావాల్సినవి అయితే మెయిన్ అరటిపళ్ళు ఇలా అయితే మొత్తం తీసుకుందాం. ఈరోజు మనం యాపు పచ్చడి అయితే కలిపేసుకుందామండి. ఇలా పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఈ అరటిపళ్ళు అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం కలుపుకుందాం. ఇప్పుడైతే కలిపేసుకుందామండి. ఇలా అరటిపళ్ళు అన్నీ తీసుకుని ఇలా అయితే మ్యాష్ చేసుకోండి. అరటిపళ్ళు ఇదివరకు రోజుల్లో అందరూ చేత్తోనే
కలుపుకునేవారండి. ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పీసుల కింద కూడా కట్ చేసుకుంటున్నారు. ఇలా ఒకటి తీసుకుని ఇలా కూడా అనుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది యాపు పచ్చడి అయితే. ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి చక్కగా ఇలా అయితే కొద్దిగా మెదికిన తర్వాత మనం ఇంకా కావాల్సినవి అయితే యాడ్ చేసుకుందాం. ఇవి కూడా ఇలా అయితే మ్యాష్ చేసుకుందాం. చూడండి చాలా చక్కగా అయితే అయిపోతుంది కదా. చాలా ఈజీగా కూడా ఉంది. మీరు కూడా ఇలా అయితే తయారు చేసుకోండి. మనం చేతితో కలిపింది చక్క ముక్క కింద ఉంటుంది. ఇలా తయారు చేసుకునేది చాలా బాగుంటుంది. ఇలా కావాల్సింది ఇలా అయితే వేసేసుకోండి. చూడండి మొత్తం అయితే ఇలా అయితే వేసుకోండి. ఎక్కడ కూడా ఒక పీస్ అంటూ చక్కగా తయారైపోయింది. పక్కకైతే తీసేసుకుందాం. చూడండి ఇలా మ్యాష్ చేసిన తర్వాత నాకు ఈ బాండ్లీ సరిపోయేటట్లేదు. ఇలా ఇంకొక బాండ్లీ అయితే తీసుకుని ఇదంతా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అయితే వేసుకోండి. ఎక్కడన్నా చక్క ముక్క ఉంటే ఇలా అయితే వేసుకోండి. ఇలా కావాల్సినంత బెల్లం అయితే పెట్టుకోండి. ఇలా కావాల్సినంత చింతపండు గుజ్జు. స్టార్టింగ్ అయితే మనం ఈ రెండింటిని బాగా మ్యాష్ చేసుకోండి. బెల్లం చూడండి మనం మిక్సీలో అయితే వేసుకున్నాం కదా, ఇంత గట్టిగా అయితే ఉంది. ఇదంతా బాగా కలపండి. చింతపండు ఇది వేసి బాగా కలుపుకుందాం. చూడండి ఇలా మొత్తం బెల్లం చింతపండు బాగా మిక్స్ చేయండి. కావాల్సినంత యాపు అయితే యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, కావాల్సినంత ఖర్జూర ముక్కలు, కావాల్సిన వాటర్ యాపిల్ ముక్కలు, కావాల్సిన కర్బూజ ముక్కలు, చింతకాయలు కావాల్సినన్ని, కావాల్సిన చెరుకు ముక్కలు, కావాల్సిన కొబ్బరికాయ ముక్కలు, కావాల్సిన జీడిపప్పులు, కావాల్సినంత కొబ్బరిపట్టు, కావాల్సినంత సపోటా, కావాల్సిన దానిమ్మ గింజలు, కావాల్సిన యాపిల్ ముక్కలు, కావాల్సిన పుచ్చకాయ ముక్కలు, కావాల్సినంత శనగపప్పు, కావాల్సిన ద్రాక్ష పళ్ళు. ఇలా అయితే మొత్తం వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. చూడండి యాపు పచ్చడి అయితే రెడీ. మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. యాపు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకోండి. చూడండి మా పచ్చడి అయితే ఇలా ఉంటుంది. మేము తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు. కొంతమంది వెర్రగా చేసుకుంటారు, కొంతమంది ఇలా చేసుకుంటారు. మేమైతే ఇలా తయారు చేసుకుంటాము. యాపు పచ్చడి అయితే రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మీ తల్లిదండ్రులకి, మీ అక్క చెల్లెలు అందరికీ షేర్ చేయండి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. యాపు పచ్చడి అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. స్టార్టింగ్ అయితే మనం దేవుడి కాడికి అయితే తీసేసుకుందాం. మనం స్టార్టింగ్ అయితే చూడండి ఇలా దేవుడి కాడికి అయితే తీసేసుకోండి. స్టార్టింగ్ ఏమండి టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందండి? సూపర్. అబ్బో చూడండి మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా బౌల్లోకి అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. 10 రోజులు నిల్వ ఉంటుంది.
అండి రెండు పెట్టుకోండి. హాయ్ అండి, హ్యాపీ ఉగాది. ఈరోజు అయితే మనం యాపు పచ్చడి చేసుకున్నాము. తెల్లవారుజాము లేసి పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది. ఎలా ఉందండి? చూడండి, ఇది మా చింతోటి వాళ్ళు ఇచ్చారు. ఇలా మనం వీలైనంత మట్టికి ప్రతి ఇంటి పచ్చడి ఈ రోజైతే మనం తీసుకోవాలి. ఇది మా పెద్దోటి వాళ్ళు ఇచ్చారు. ఇదైతే మా అత్తయ్య గారు ఇచ్చారండి. అన్నీ కూడా టేస్ట్ చేద్దాం. ఇలాగా అన్ని ఇళ్ళు పచ్చడి కలుపుకుని తినాలండి ఈ రోజైతే. వెనకటి పద్ధతి అయితే ఇలా అయితే అందరూ తీసుకునేవారు, ప్రతి ఇంటికి పంపించుకునేవారు. ఈ రోజుల్లో అయితే ఏమీ లేదండి. ఎవరింట్లో వాళ్ళే. ఇలా మా 4 ఇళ్ళు వాళ్ళం మేము ఇలా అయితే తీసుకుంటామండి. అందరు పచ్చళ్ళు కూడా సూపర్ అండి, చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ సంవత్సరం యాపు పచ్చడి ఇలాగే తయారు చేసుకుని ఇలాగే తీసుకుందాం. బాయ్ అండి, బాయ్ బాయ్. బాయ్ అండి, బాయ్ బాయ్. హాయ్ అండి. బొబ్బాస్కాయ వీడియో తీస్తున్నా అత్తయ్య. కొంచెం ముందుకు రండి అత్తయ్య. అంతకే కనపడద్దా? ఓకేనా? ఏం పడతలేదు అండి. హాయ్, ఉగాది శుభాకాంక్షలు. ఫోటో